హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ ఇది కొత్త రెసిపీ అండి. నేను కూడా కొత్తగా చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. రాధాబల్లభి పూరి అంట, వెస్ట్ బెంగాల్ డిష్ ఇది. చాలా బాగా కుదిరిందండి. ఫస్ట్ టైం చేశాను. విస్మయ్ ఫుడ్లో చూసి చేశానండి. దానికి చూడండి, అలా ముందుగా మనం మినపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి. సేమ్ లైక్ మనం గార్లు పప్పు అవి ఎలా రుబ్బుకుంటామో అలా రుబ్బుకోవాలండి. అయితే ఇందులోనే అల్లం పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు, లేదంటే ఆ ఆయిల్ పెట్టేటప్పుడు అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్గా వాడుకుని ఉత్త రుబ్బు కూడా ఉంచుకోవచ్చు అండి. దీనికి మనం అలాగ చక్కగా గార్లు పప్పు ఎలా రుబ్బుకుంటాం, గట్టిగా ఉండాలండి రుబ్బు మాత్రం. అలా రుబ్బుకున్న దాంట్లోకి అది మనం అలా పక్కన పెట్టుకున్న తర్వాత గోధుమ పిండి, అయితే ఆయన అయితే మైదా వాడారు. నేనైతే మరి ఆరోగ్యరీత్యా మైదా వాడానంటే అందుకని గోధుమ పిండి వాడాను. మైదా వాడితే మరి ఇంకొంచెం పర్ఫెక్ట్గా రావచ్చు. యాక్చువల్గా పర్ఫెక్ట్గా ఏం తప్పేమైతే రాలేదు, చాలా బాగా కుదిరింది. అంటే మల్టీగ్రెయిన్ కానీ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి కానీ తీసుకుంటే మంచిదని అలా గోధుమ పిండి కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం సాల్ట్ వేసి మామూలు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని ఉంచుకోవాలండి. ఆ ఉంచుకున్న దాంట్లోకి ఇందాకలు మనం రుబ్బుకున్న దానికి చూడండి ఏం చేస్తాను, దానికి చూడండి అలా మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా సోంపు అండి, సోంపు, ఎర్రకారం, పసుపు కొద్దిగా వేసుకున్న తర్వాత మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న రుబ్బు ఉంది కదండి, అది వేసుకోవచ్చు. నేనైతే అల్లం పచ్చిమిరపకాయ అందులో వేసి ఆడానండి. మీరు కనుక రుబ్బుకుంటే కనుక అల్లం పచ్చిమిరపకాయ ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇదంతా చాలా దగ్గర పడేక ఒక పేస్ట్ లాగా అయిపోతుందండి. అంటే ఇంకా గట్టిగా అయిపోవాలి. అందుకనే ఒకసారి అది కూడా మనకి టేస్ట్, ఫ్లేవర్ ఇవన్నీ కూడా ఈ వేసిన సోంపు అవి దీనికి పట్టడం కోసం అది ముందుగా అలా వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలండి. కొద్దిగా కలుపుకున్న తర్వాత చూడండి అలా దగ్గరగా అయిపోతుందండి, ఒక బాల్ లాగా అయిపోయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చల్లారనిచ్చిన తర్వాత అలాగా ముద్దలా చేసుకున్న తర్వాత మనం ఇందాక కలిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని తీసుకుని చిన్న ఉండేలో పూరి ఉండల్లాగా చేసేసుకోవాలి. చేసుకున్న దానికి అందులోకి ఆ పూరీని ఫస్ట్గా కొద్దిగా చిన్నగా ఒత్తిన తర్వాత మనం చేసుకున్న మిశ్రమం ఉంది కదండి, అందులోకి స్టఫ్ చేసుకుని మళ్ళీ పూరీలా ఒత్తి డీప్ ఫ్రై చేసుకుంటే కనుక ఈ రాధాబల్లభి పూరి రెడీ అవుతుందండి. ఇదేదో కొత్తగా ఉందండి పేరు, అలాగనే నేను కొత్తగా ఉంది, అలాగే ఐటెం కూడా చాలా కొత్తగా అనిపించిందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి, చాలా బాగుంది. మీరు కూడా ఈ రాధావల్లభి పూరిని ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. చూడండి అలాగా పూరీలా ఒత్తుకుని ఆ స్టఫింగ్ని అందులో పెట్టి మనం ఏంటంటే కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉంటే కనుక పిండి తీసేసుకుని మనం చక్కగా అలా మళ్ళీ రౌండ్ చేసుకుని దాన్ని మళ్ళీ పూరీలాగా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకోవచ్చండి. అలాగే మనం తీసుకున్న బాణీ బట్టి మనం చక్కగా మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు ఒత్తుకుని అన్నీ పక్కన పెట్టుకుని చక్కగా వేడి అయ్యి ఆయిల్లో ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు పూరీలు మనం ఎలా వేయించుకుంటామో అలా వేయించుకోవడం అండి. కాకపోతే స్టఫింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా కొత్త అనిపించిందండి. మినప్పప్పుతో చేసిన పేస్ట్ కదా, అది టేస్ట్ కూడా చాలా బాగుంది. దీనికి యాక్చువల్గా చిన్న రైతాతో తీసుకున్నా సరిపోతుంది, లేదంటే మనం ఏదైనా కూర వండుకుంటే బంగాళదుంప కూర ఏదైనా వండుకుంటే దేంతోనైనా చాలా బాగుంటుందండి. పూరి అయితే ఖచ్చితంగా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా ఇది ఇలా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసినవి మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలా మనం ఎన్ని తీసుకుంటే అన్నీ ఆయిల్లో వేయించుకుని తీసుకుంటే చాలా బాగుంటాయండి. పిల్లలకి అయితే బ్రేక్ఫాస్ట్గా ఇవ్వచ్చు, లేదంటే సాయంత్రం వచ్చేసరికి వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్ కింద చేసి పెట్టినా మంచిదండి. రెండు అంటే ఆయన చెప్పాను కదా, విస్మయ్ ఫుడ్లో మైదా వాడారు, నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. టేస్ట్ ఖచ్చితంగా మారుతుందంటే మైదాకి కలర్ అయితే మారుతుంది కదా, కలర్ కాదు కదండి ప్రాధాన్యం, మన ఆరోగ్యం ముఖ్యం అండి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.